ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకండి. చాలా మంది నాకు మెయిల్స్లలో ఈ యొక్క స్క్రీన్ షాట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మరీ మీకు నేను చెప్పడం జరుగుతుంది. రైట్, నేను ఏదో ఒకటి వీడియోలో చెప్తాను అని చెప్పేసి నేను అంటలేను. ఇది మీ యొక్క సేఫ్టీ కోసం అనేది నేను చెప్తున్నాను అనమాట. ఈ మెసేజెస్ అనేది నాకు స్క్రీన్ షాట్ లో మెయిల్లో అటాచ్ చేసి మరి నాకు పంపించారు. అండ్ ఈ మెసేజెస్ కూడా నాకు వచ్చాయి, నాతో పాటు చాలా మందికి వచ్చాయి అనమాట. అండ్ చాలా మంది వాట్సాప్ లో కూడా దీనిపైన డీటెయిల్ క్లారిటీ ఇవ్వండి. ఈ మెసేజెస్ వస్తే మాది ఏదైతే అప్లికేషన్ ఉందో అది ముందుకు వెళ్తుందా, ఇల్లులు మంజూరు అవుతున్నాయా? రైట్, ఇది చాలా మంది అనేది నాకు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ గా అనేది చాలా మంది భావిస్తున్నారు అనమాట. రైట్, ఇది గుడ్ న్యూస్ అవునా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న పార్ట్ వీడియోలో మీరు మిస్ అయినా మాత్రం చాలా నష్టపోతారు. రైట్, సో ఎక్కువ టైం తీసుకోను. అండ్ ఒక చిన్న ఇంటిమేషన్, రేపు లైవ్ ఈ రోజు లైవ్ అనేది నేను రావడం జరుగుతుంది 7 to 8. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి టైం. 7 to 8 ఈ మూమెంట్ లో నేను లైవ్ అనేది వస్తాను. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఒక క్లాస్ లో మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రైట్, సో లైవ్ లో జాయిన్ అయిపోండి. అండ్ हिंदी ఎవరైతే హిందీ వీడియోస్ కావాలనుకున్నారో, जो कोई भी मेरे भाई हो हिंदी में वीडियो बनाओ बोल के मेरे को बोल रहे, सो प्लीज मेरा चैनल का सेकंड चैनल का लिंक है, अयान मीडिया हिंदी है उसका नाम. सो प्लीज उसको जाके फॉलो कर लो. और 50 फॉलोवर्स भी उसमें मेरे को फॉलो कर लिया ना, ऑलरेडी बहुत है उसमें 30K प्लस वो स्टूडेंट्स है, प्लस आप लोग भी उसमें ज्वाइन हो गए समझो. सो 50 मेंबर्स के वास्ते मैं आपको नॉलेजेबल वीडियोस कंटेंट प्रोवाइड करता हूँ, जैसा ये चैनल में मैं प्रोवाइड कर रहा. राइट, సో ఎక్కువ టైం అనేది తీసుకొని నేను వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఇన్ వీడియో. సో సార్ ఈ మెసేజ్ ఏంది సార్? ఈ మెసేజ్ లో అనేది ఒక ఓటీపీ రావడం జరిగింది. ఆ ఓటీపీ కూడా మాకు హౌసింగ్ స్కీమ్ నుంచి, అంటే తెలంగాణ హౌసింగ్ ఏదైతే ఉందో మాకు ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన మెసేజెస్ అనేది మాకు రావడం జరుగుతుంది. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ అనేది ఇచ్చారు. చాలా మంది ఏం భావిస్తున్నారంటే ఈ మెసేజెస్ అనేది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయేమో, ఈ మెసేజెస్ అనేది మేము మా దగ్గర పెట్టుకొని ఎవరైనా కాల్ చేస్తే దీనికి ఓటీపీ కనుక మీకు ఇల్లు వచ్చింది, మీకు ఇక్కడ ఫలానా డేట్ లో మీరు రండి, రైట్, ఇలా చెప్పి మీకు వచ్చిన ఓటీపీ మెసేజ్ మాకు చెప్పండి అని చెప్పేసి ఎవరైనా మీకు అడగొచ్చు. రైట్, సో కొంప తీసి మీరు ఆ మెసేజెస్ కనుక మీరు ఆ ఓటీపీ కనుక మీరు చెప్తే మాత్రం రైట్ చాలా ఇబ్బందులు పడతారు. సో ఇది మెసేజెస్ అనేది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి రావడం లేదు, ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ నుంచి లాగిన్ అవుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్ చేసుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మొబైల్ నంబర్ అడుగుతుంది, రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది, అప్లికేషన్ ఐడి అడుగుతుంది. సో తగిన డీటెయిల్స్ అనేది మీకు అడుగుతుంది అనమాట. సో సపోజ్ ఓకే, మొబైల్ నంబర్ తోని అనేది మీరు ఎవరి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీ బంధువులది కానివ్వండి, మీ ఫ్రెండ్స్ది కానివ్వండి. రైట్, సో ఇలా మీరు ఎవరి మొబైల్ నంబర్ అయినా ఎంటర్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు, లేకుంటే అరే మీకు కొంతమందికి ఉంటుంది అనమాట లోపల జెలసీ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట కొంతమందికి. సో అలా మీతోనే ప్రాంక్ చేయొచ్చు, లేకుంటే స్పామ్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు మీకు అక్కడ అప్లికేషన్, మీరు మొబైల్ నంబర్ అప్లికేషన్ లో మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసి సర్చ్ చేసినప్పుడు అక్కడ మీకు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూమ్ చేసి చూసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే చూడండి, క్లిక్ హియర్ టు గ్రీవెన్స్ అనేది ఉంటుంది. రైట్, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ పోర్టల్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ పంపిస్తుంది కదా, ఆ ఓటీపీనే ఇది. జాగ్రత్తగా చూడండి, ఆ ఓటీపీనే ఇది. సో ఎవరైనా కొంతమంది దీనికి మిస్యూజ్ చేసుకోవచ్చు అనమాట. మిస్యూజ్ చేసుకొని మీ యొక్క ఓటీపీ తీసుకొని అక్కడ ఏదో ఒకటి గ్రీవెన్స్ లో ఏదో ఒకటి రాయడమో, ఏదో ఒకటి జెల్సీ ఉంటే చాలా మందికి ఉంటది. రైట్, నేను ముందే చెప్తున్నాను. ఇదే కాదు, మీకు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఏ కాల్స్ కానివ్వండి, ఏ మెసేజ్ కానివ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఇది చేస్తాం, మాకు అది ఇవ్వండి, మేము ఇప్పిస్తాం, రైట్, ఇలాంటి
ఇలాంటి మెసేజెస్ కాల్స్ కానీ వస్తే ప్లీజ్ దీనికి రెస్పాండ్ అవ్వకండి. ఇమీడియట్లీ ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించిన పోర్టల్ లో వెళ్ళి అక్కడ హెల్ప్ అని ఉంటుంది, కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, అక్కడ మీరు గ్రీవియన్స్ రేస్ చేయండి ఈ సంబంధించిన కాల్స్ వస్తే. రైట్, అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మీడియా ఛానల్స్ ద్వారా అండ్ మా ద్వారానే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకంటే చాలా మంది అనేది మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి, కొంతమంది ఈ డిస్టిక్ లో ఎప్పుడు వస్తాయి, హైదరాబాద్ లో ఎప్పుడు వస్తాయి. సో ఈ 2 months ఆగస్ట్ 20 లేదా సెప్టెంబర్ మిడ్ ఈ వరకు మీరు వెయిట్ చేయండి. మీ యొక్క స్ట్రాటజీస్ చేంజ్ అవుతుంటాయి ఆ మూమెంట్ లో. గెజిటెట్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎంపీడీలో వెళ్తారు, ఎంపీడీఓ లెవెల్లో ఉన్నవారు మళ్ళీ గెజిటెట్ లో వస్తారు. అలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ మార్క్అవుట్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ రివ్యూ జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క ఇల్లు అనేది అలాట్మెంట్ అవుతుంది, మంజూరా పత్రాలు ఇస్తారు. సో ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది స్మూత్ గా వెళ్తుంది అనమాట. సో మీరు హడావిడిలో డిస్టర్బెన్స్ ఏమీ క్రియేట్ చేయకండి. గవర్నమెంట్ పని చేస్తుంది, వాళ్ళకు అధికారులు పని చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళ పని చేయనియండి. ఓపికతో ఉండండి, డైలీ స్టేటస్ చెక్ చేస్తుండండి. సో ఇదే నేను చెప్దామని ఈ వీడియో అనేది ఇంపార్టెంట్ కాబట్టి నా ఫాలోవర్స్ ఇక్కడ అనేది అంటే ఏ స్పామ్ కి గురి కావద్దు అని చెప్పేసి మీ అయాన్ మీడియా అనేది మీకు అలర్ట్ చేద్దామని ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ రోజు లైవ్ క్లాస్ లో డెఫినెట్లీ అందరు జాయిన్ కండి, మీ యొక్క డౌట్స్ నాకు అడగండి. లైవ్ లో క్లాస్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.